మన దగ్గర క్రిటిక్స్కి ఇంకా ఆడియన్స్కి రెగ్యులర్గా ఉండే ఒక కంప్లైంట్, ఎవరూ కొత్త రకం సినిమాలు ట్రై చేయట్లేదు, ఒకవేళ చేసినా అవి బాగుండట్లేదు అని. ఈరోజు ఈ వీడియోలో అలా మంచి కాన్సెప్ట్ ఉండి ఎగ్జిక్యూషన్లో ఫెయిల్ అయిన సినిమాల గురించి మాట్లాడుకుందాం. ఒక సినిమా ఫెయిల్ అవ్వడానికి చాలా కారణాలు ఉండొచ్చు. టెక్నికల్ డిపార్ట్మెంట్ సరిగా వర్క్ చేయకపోవడం వల్ల అయ్యుండొచ్చు, రైటింగ్ అండ్ డైరెక్షన్లో ఇష్యూస్ వల్ల అవ్వచ్చు, యాక్టర్స్ వల్ల కూడా అవ్వచ్చు, సినిమానే బాగాలేకపోవచ్చు. కానీ కొన్నిసార్లు కాన్సెప్ట్ బాగున్నా కూడా సినిమా బాగాలేదు అని వింటాం. అలా మనం ఇండియాలో వచ్చిన కొన్ని మూవీస్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోని పూర్తిగా చూడండి. చాలా వరకు వీడియోని కంప్లీట్గా చూడట్లేదు, సో ప్లీజ్ ట్రై టు వాచ్ టిల్ ది ఎండ్. అండ్ ఒకవేళ మీకు నచ్చితేనే ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయాలి అనుకుంటేనే సబ్స్క్రైబ్ చేయండి. లేదు ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ఆ ఫీడ్బ్యాక్ని కమెంట్స్లో చెప్పండి. ఇంకా లిస్ట్లోకి వెళ్తే నంబర్ 1 డిస్కో రాజా. ఈ లిస్ట్లో ఉన్న అన్ని సినిమాల కంటే కూడా ఈ సినిమా ఫ్లాప్ అవ్వడం వల్ల కొంచెం ఎక్కువ డ్యామేజ్ చేసింది ఆ మేకర్స్కి. మన దగ్గర ఎక్కువగా సైఫై జానర్ని టచ్ చేయకపోవడానికి కూడా రీజన్ ఇదే అయ్యుండొచ్చు. ఒక మంచి సైఫై కాన్సెప్ట్ ఉన్నా కూడా టాపిక్ నుండి డీవియేట్ అయ్యి చాలా వరకు ఫస్ట్ హాఫ్ కన్ఫ్యూజ్డ్ క్యారెక్టర్స్ అండ్ బోరింగ్ స్క్రీన్ ప్లేతో నడిపిస్తారు. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగున్నా కూడా ఆ ఫస్ట్ హాఫ్ లో ఉన్న ఇష్యూస్ కి ఏం ఆన్సర్ ఇవ్వదు అండ్ ఆ ఒక్క ట్విస్ట్ కోసమే ఆ ఫస్ట్ హాఫ్ అంతా రాసుకున్నట్టు కూడా ఉంటుంది. ఇది అసలు మంచి స్ట్రాటజీ కాదు. పోనీ ఆ తర్వాత ఉన్న సెకండ్ హాఫ్ అయినా ఏమైనా ఎంగేజింగ్ గా ఉందా అంటే దాంట్లో కూడా మనం రెగ్యులర్ గా చూసే ఒక గ్యాంగ్స్టర్ డ్రామానే చూస్తాం. ఉన్న లవ్ స్టోరీ అంత ఇంట్రెస్టింగ్ గా ఉండదు. ఆ క్లైమాక్స్ లో విలన్ ఎవరు అనే ట్విస్ట్ అయితే అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఇలాంటి చాలా ఇష్యూస్ ఈ సినిమాలో ఉన్నాయి. ఇంకా మనం రెగ్యులర్ గా కంప్లైంట్ చేసే రవితేజ గారి లుక్ విషయంలో కూడా ఎక్స్పెరిమెంట్ చేసినా అది ఓన్లీ మార్కెటింగ్ కి యూజ్ అయింది కానీ సినిమాకి పెద్దగా ఉపయోగపడలేదు. ఈ డైరెక్టర్ నెక్స్ట్ సినిమాకి కూడా ఇలాంటి సిమిలర్ రిజల్టే రావడం చూసాం. కాబట్టి ఆయన నెక్స్ట్ సినిమాలో అయినా ఈ మిస్టేక్స్ ని రెక్టిఫై చేసుకుని మంచి సినిమా తీయాలి అని. నంబర్ 2 శక్తి. మీ దగ్గరికి ఎవరైనా వచ్చి ఈ భూమి మీద ఉన్న 18 శక్తి పీఠాలు, వాటి చరిత్ర, అవి ఎట్లా భూమిని కాపాడుతున్నాయి అనే ఒక కాన్సెప్ట్ మీద కథ చెప్తే కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. కానీ ఆ మంచి కాన్సెప్టే మంచి సినిమాగా మారకపోతేనే ఇలాంటి రిజల్ట్ వస్తుంది. ఈ సినిమాకి ఉన్న పొటెన్షియల్కి అప్పట్లో ఉన్న అన్ని రికార్డ్స్ ఈ సినిమా పేరు మీదే ఉండే ఛాన్స్ ఉండేది. కానీ ఎంత మంచి కాన్సెప్ట్ ఉన్నా దాన్ని స్క్రీన్ పైన ఇంట్రెస్టింగ్ గా ఒక మంచి ఫిల్మ్ మేకరే చెప్పగలుగుతాడు. ఈ సినిమా విషయంలో అక్కడే ప్రాబ్లం వచ్చింది. ఈ సినిమాకి ఏ విషయాలు అయితే అడ్వాంటేజెస్ అవ్వాలో అవే డిసడ్వాంటేజెస్ అయ్యాయి. మంచి ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నా కూడా వాటిని ఎంత మంచిగా వాడుకోవచ్చో అంత బ్యాడ్ గా వాడుకున్నారు. ఈ సినిమాకి పనిచేసిన అందరూ ఎంతో కొంత కంట్రిబ్యూట్ చేసినా కూడా వాటి నుండి బెస్ట్ ని బయటికి తీసుకురాలేకపోయారు. ఒక ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్, ఒక టాలెంటెడ్ యాక్టర్, ప్రతి డైరెక్టర్ కావాలి అనుకునే టెక్నీషియన్స్ ఉన్నా కూడా ఈ సినిమా రిజల్ట్ ని మార్చలేకపోయాయి. ప్రొడ్యూసర్ ఆల్మోస్ట్ బ్యాంక్రప్ట్ అయిపోయే స్టేజ్ కి వచ్చారు అంటే ఈ సినిమా ఇచ్చిన ఇంపాక్ట్ ఎంత అని గమనించొచ్చు. అప్పటికి హిట్ అయిన ఒక సినిమా ఫార్ములాని ఈ సినిమాలో ట్రై చేయడం అస్సలు కలిసి రాలేదు. దానివల్లేనేమో ఎన్టీఆర్ఏ ఈ సినిమాని మర్చిపోవాలి అన్నారు. నంబర్ 3 సైంధవ్. వెంకటేష్ అండ్ శైలేష్ కొలను ఈ ఇద్దరు ఆర్టిస్ట్ కలిసి ఒక యాక్షన్ మూవీ చేస్తున్నారు అంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ యాక్చువల్లీ చాలా హైలో ఉండే. అదే ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ అయ్యేలాగా ఈ సినిమా గ్లిమ్స్, టీజర్స్ అండ్ ట్రైలర్స్ అన్ని ఇంట్రెస్టింగ్ గా ఉన్నా సినిమా రిలీజ్ అయ్యే టైంకి అన్ని మారిపోయాయి. కాన్సెప్ట్ అనేది జాన్ విక్ నుండి డైరెక్ట్ గా తీసుకున్నా కూడా ఈ సినిమాకి ఉన్న బెనిఫిట్స్ దీనికి ఉన్నాయి. లైక్ డాటర్ ఎమోషన్, మెడికల్ మాఫియా లాంటి ఫ్యాక్టర్స్. కాబట్టి ఏదో కాపీ కొట్టి తీసిన సినిమా అని తీసిపడేయలేం. ఈ సినిమాకి కూడా పొటెన్షియల్ ఉంది కానీ మేకింగ్ లో ఏదో ప్రాబ్లం వచ్చింది. శైలేష్ కొలను వేరే సినిమాల్లో చూస్తే తను రాసిన ఏ ట్విస్ట్ అయినా కొంచెం సర్ప్రైజింగ్ గా ఉంటుంది అండ్ ఒక ట్విస్ట్ పర్పస్ కూడా అదే. కానీ ఈ సినిమా క్లైమాక్స్ లో ఆ మెడికల్ కంపెనీ ఓనర్ నవాజుద్దీన్ అనే ట్విస్ట్ చూపించినా పెద్ద ఇంపాక్ట్ ఉండదు. దీనికి రీజన్స్ చాలా ఉండొచ్చు కానీ మెయిన్ ప్రాబ్లం సరిగ్గా సెటప్ చేసుకోకపోవడం. ఏ ట్విస్ట్ అయినా వర్క్ అయ్యేది 3 ప్రిన్సిపల్స్ తో: సెటప్, ఫోర్ షాడోయింగ్ అండ్ రివీల్. ఈ 3 ఎంత పర్ఫెక్ట్ గా ఉంటే ట్విస్ట్ అంత బాగా వర్కౌట్ అవుతుంది. కానీ ఆ ట్విస్ట్ అనే ఎలిమెంట్ పక్కన పెడితే ఒక సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అనుకున్నప్పుడు అవ్వకపోతే కొంచెం బాధగా ఉంటుంది. కానీ ఇదే రియాలిటీ. ఈ సినిమా అనౌన్స్ అయినప్పుడు మన ఇండస్ట్రీకి కూడా ఒక విక్రమ్, జైలర్ లాంటి సినిమా అవుతుంది అనుకున్నాం. అట్లీస్ట్ వీళ్ళు నెక్స్ట్ టైం కొలాబరేట్ అయినప్పుడైనా అది అవ్వాలని ఆశిద్దాం. నంబర్ 4 డమరుకం. ఒక సినిమా ఎగ్జిక్యూషన్ లో ఒక కరెక్ట్ డైరెక్టర్ ఒక సినిమాకి ఎంత ఇంపార్టెంట్ అని ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. అలా అని ఈ డైరెక్టర్ ని ఎక్కడా క్రిటిసైజ్ చేయట్లేదు. ఆయన స్ట్రాంగ్ జోన్ అయిన కామెడీలో మంచి సినిమాలు ఉన్నాయి. కానీ మన పురాణాల నుండి ఒక రాక్షసుడు ఇంకా బతికి ఉండి కలియుగం వరకు కూడా తనని ఎవరూ అంతం చేయలేక తనని చంపడం కోసమే ఒక మనిషి పుట్టాడు అంటే ఇంత మంచి కాన్సెప్ట్ కి ఒక మంచి విజువల్ సెన్స్ ఉన్న డైరెక్టర్ అవసరం ఈ సినిమాకి చాలా ఉంది. నాగార్జున గారు ఆయన రెగ్యులర్ జోన్ నుండి బయట
బయటకు వచ్చిన ప్రతిసారి ఏదో ఒక మ్యాజిక్ జరిగింది. బట్ ఇక్కడ అది మిస్ అయింది. అప్పట్లో ఈ సినిమాకి చాలా హై ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అవ్వడం కూడా ఒక నెగటివ్ అనే చెప్పాలి. అంతేకాకుండా ఈ సినిమా లాగా విజువల్ వండర్ అని ప్రమోట్ చేసిన సినిమాలు సరిగ్గా పర్ఫామ్ చేయకపోవడం ఈ రోజుకి మనం చూస్తున్నాం. ఈ సినిమా వల్ల ఏదైనా ఒక పాజిటివ్ విషయం జరిగింది అంటే రవిశంకర్ గారి లాంటి టాలెంటెడ్ యాక్టర్స్ కి ఆపర్చునిటీస్ పెరిగాయి. దీని వల్ల మనకి అర్థమయ్యేది ఏంటంటే ఒక మంచి కథకి అంతే మంచిగా ఆ కథని చెప్పే డైరెక్టర్ కావాలి. నంబర్ 5 సాహో. ఈ సినిమా ఒక క్లాసిక్ కేస్ ఆఫ్ గుడ్ కాన్సెప్ట్ అండ్ బ్యాడ్ ఎగ్జిక్యూషన్. ఈ సినిమా బ్యాడ్ ఎగ్జిక్యూషన్ అంటే చాలా మంది ఒప్పుకోరు, దాంట్లో నేను ఒకడిని. కానీ ఒక క్లియర్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఈ సినిమా సరిగ్గా పర్ఫామ్ చేయకపోవడానికి, సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయకపోవడం కూడా ఒక మేజర్ రీజన్. కానీ ఇండియాలో ఇంత హై క్వాలిటీ యాక్షన్ ఫిల్మ్ అంత పెద్ద స్టార్ కాస్ట్ తో రావడం అప్పటికి ఫస్ట్ టైం అయి ఉంటుంది. హాలీవుడ్ స్టైల్లో ఉండే ఒక యాక్షన్ థ్రిల్లర్ అని ప్రమోట్ చేసిన ఈ సినిమా ఇండియన్ మాస్ ఆడియన్స్ కి చాలా కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చినా అంత బాగా కనెక్ట్ అవ్వలేదు. కానీ ఈ సినిమా వల్ల ఇండియన్ యాక్షన్ ఫిల్మ్స్ కి ఒక కొత్త ఫేజ్ స్టార్ట్ అయింది. అండ్ దాని వల్ల వేరే చాలా సినిమాలు బెనిఫిట్ అవ్వడం కూడా చూస్తున్నాం. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉన్న యాక్షన్ అండ్ రైటింగ్ ని మన దగ్గర చూడగలిగాం. గై రిచీ స్టైల్ ఆఫ్ రైటింగ్ అండ్ డైరెక్షన్ మన దగ్గర కొత్త కాబట్టి సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. కానీ ఈ సినిమాకి సెకండ్ ఛాన్స్ ఉండాల్సింది అని నాకు చాలా సార్లు అనిపించింది. కానీ సేమ్ టైం ఎన్ని ఛాన్స్లు ఇచ్చినా ఒక బ్యాడ్ ఫిల్మ్ ని ఎవరూ కాపాడలేదు. హోప్, సుజిత్, ఓజీతో ఈ మిస్టేక్స్ అన్ని వెరిఫై చేసుకుని ఒక సాలిడ్ సక్సెస్ చూడాలి. నంబర్ 6 అజ్ఞాతవాసి. మీలో ఎంతమందికి తెలుసు అజ్ఞాతవాసి సినిమా లార్గో వించ్ అనే ఒక ఫ్రెంచ్ ఫిల్మ్ నుండి ఇన్స్పైర్ అయి చేశారని? ఆల్మోస్ట్ ఈ రెండింటి స్టోరీ లైన్ సేమ్ ఉంటుంది. అది మాత్రమే కాకుండా త్రివిక్రమ్ గారు మన మహాభారతం నుండి పాండవుల అజ్ఞాతవాసం నుండి కూడా ఇన్స్పైర్ అయి చేసిన సినిమా ఇది. కానీ ఆ 2 డిఫరెంట్ ఎక్స్ట్రీమ్స్ కి మధ్యలో ఎక్కడో బ్యాలెన్స్ మిస్ అయింది. ఒక ఇంటర్నేషనల్ యాక్షన్ మూవీ ఇంకా మన మహాభారతం, ఈ రెండింటి మధ్యలో ఎక్కడో త్రివిక్రమ్ గారి టచ్ మిస్ అయింది. పాండవుల అజ్ఞాతవాసంలో వాడిన అన్ని యుద్ధ నియమాలు ఈ సినిమాలో కనిపిస్తాయి. త్రివిక్రమ్ సినిమాల నుండి మనం ఎక్స్పెక్ట్ చేసే అన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాలో కూడా ఉంటాయి. లైక్ హీరో డిస్గైజ్ లో ఉండడం, అంటే వేరే పేరుతో ఉండడం, క్యారెక్టర్స్ కి మధ్య ఉండే లెందీ కాన్వర్సేషన్, ఫ్యామిలీ వాల్యూస్, ఇలాంటివి అన్ని ఉన్నా కూడా ఏవి కరెక్ట్ ప్లేస్ లో ఉండవు. ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే స్టార్టింగ్ లో ఒక చావుతో స్టార్ట్ అయినప్పుడు ఆ చనిపోయిన వాళ్ళ కోసం మన హీరో రియాక్షన్ ఎలా ఉంటుంది అని చూస్తే ఒక 2-3 సీన్స్ తర్వాత హీరోయిన్స్ తో కామెడీ ఉంటుంది. ఇక్కడే ఇలాంటి సిచ్యువేషన్స్ లో కరెక్ట్ గా ప్లాట్ ముందుకు వెళ్ళకపోవడం వల్ల మనం సినిమాకి ఎక్కువ కనెక్ట్ అవ్వం. కానీ త్రివిక్రమ్ గారు ఇలాంటి మిస్టేక్ కరెక్ట్ చేసి అరవింద సమేతలో ఒక మనిషి చావుకి ఒక పెద్ద సఫరింగ్ లాంటి రియాక్షన్ ఇచ్చిన తర్వాత వేరే మోడ్ కి సినిమాని షిఫ్ట్ చేయడం చూస్తాం. ఇంకా తెలుగు మాత్రమే కాకుండా వేరే లాంగ్వేజ్ సినిమాలు చూస్తే నంబర్ 7 జగ్గా జాసూస్. ఇది డిజ్నీ వాళ్ళు హిందీలో ప్రొడ్యూస్ చేసిన ఒక మ్యూజికల్ డ్రామా. ఒక మ్యూజికల్ డ్రామాని ఒక మంచి అడ్వెంచర్ లా చెప్పాలి అనే ఐడియా బాగున్నా ఎగ్జిక్యూషన్ లో అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఈ సినిమా స్టార్ట్ అయింది 2014లో అయినా చాలా షూటింగ్ డిలేస్ తర్వాత 3 years తర్వాత 2017లో రిలీజ్ అయింది. ఈ లాంగ్ షూటింగ్ ఇష్యూస్ వల్ల చాలా ఇంపాక్ట్ ఈ సినిమా రిజల్ట్ లో చూడొచ్చు. షూటింగ్ డిలేస్ మాత్రమే కాకుండా బడ్జెట్ ఇష్యూస్ వల్ల హీరో రణబీర్ కపూర్ అండ్ డైరెక్టర్ అనురాగ్ బసు కూడా ప్రొడ్యూసర్స్ లా మారాల్సి వచ్చింది. ఈ ప్రొడక్షన్ ఇష్యూస్ కూడా ఈ రిజల్ట్ కి పెద్ద రీజన్ అని చెప్పొచ్చు. ఒక ఎక్స్పెరిమెంట్ సినిమా ప్రతిసారి వర్కౌట్ అవుతుంది అని చెప్పలేం అనడానికి ఈ సినిమా ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అయినా కూడా ఈ సినిమాని అందరూ చూడాలి. ఈ సినిమా వర్కౌట్ అవ్వకపోయినా అప్రిషియేట్ చేయడానికి చాలా విషయాలున్నాయి. ఈ సినిమాలో మ్యూజిక్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, యాక్టింగ్ కానీ అన్ని టాప్ నాచ్ ఉంటాయి. కానీ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లేలో ఎక్కడో ఆ క్వాలిటీ మిస్ అయింది. దానివల్ల ఈ సినిమాకి చాలా పెద్ద లాస్ వచ్చింది. ఈ సినిమా సక్సెస్ అయ్యి ఉంటే సీక్వెల్ కూడా ప్లాన్స్ లో ఉండే. బట్ ఏది ఏమైనా షెర్లాక్ హోమ్స్ అండ్ జేమ్స్ బాండ్ ని కలిపి ఒక మ్యూజిక్ డ్రామాలో చూడాలి అంటే ఈ సినిమా ట్రై చేయొచ్చు. నంబర్ 8 రావణ్. మనం 2020sలో డిస్కస్ చేస్తున్న AI గురించి ఈ సినిమాలో అవే టాపిక్స్ 2011లో డిస్కస్ చేయడం చూస్తాం. అంత అడ్వాన్స్ ఐడియాస్ ఉన్న ఈ సినిమాలో కూడా కొన్ని స్టీరియో టైప్స్ అండ్ కొన్ని బ్యాడ్ చాయిసెస్ వల్ల దీనికి ఉన్న పొటెన్షియల్ కి ఇది రీచ్ అవ్వలేకపోయింది. షారుఖ్ ఖాన్ తన కెరియర్ ని రిస్క్ లో పెట్టి చేసిన సినిమా అయినా దీని రిజల్ట్ కి ఏ మాత్రం హెల్ప్ అవ్వలేదు. ఇంకో మెయిన్ రీజన్ వాజ్ ప్రమోషన్స్. ఈ సినిమాని ఒక సూపర్ హీరో సినిమా లాగా ప్రమోట్ చేశారు, కానీ అదే పెద్ద మైనస్ అయింది. ప్రపంచంలో ఎక్కడైనా ఒక సూపర్ హీరో క్యారెక్టర్ లో ఒక స్టార్ యాక్ట్ చేస్తే అవి పెద్దగా ఆడలేదు, ఎందుకంటే ఆ స్టార్ ఆ క్యారెక్టర్ ని డామినేట్ చేస్తాడు. అందువల్లనే ఈ సినిమాని ఒక సైఫై యాక్షన్ ఫిల్మ్ లాగా ప్రమోట్ చేసి ఉంటే రిజల్ట్ లో ఏమైనా చేంజ్ ఉండేది. ముందు చెప్పిన స్టీరియో టైప్ విషయానికి వస్తే షారుఖ్ ఖాన్ క్యారెక్టర్ ఈ సినిమాలో ఒక తమిళియన్. తను మ్యాగీలో పెరుగు వేసుకుని తినడం ఈ సినిమాలో చూస్తాం. ఒక మంచి సైఫై మూవీ నుండి ఇవి మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయం. ఈ సినిమా నుండి నేర్చుకునేది ఏంటంటే ఒక కొత్త అటెంప్ట్ చేస్తున్నప్పుడు వీలైనంత వరకు దాన్ని కొత్తగానే చేయడానికి ట్రై చేయాలి. ఇదే విషయాన్ని ఈ సినిమా డైరెక్టర్ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్తారు. బట్ ఏ మాటకి ఆ మాట, ఈ సినిమా తర్వాత ఇండియన్ సినిమా VFX స్టాండర్డ్స్ చాలా పెరిగాయి. దానికి తప్పకుండా ఈ సినిమాకి క్రెడిట్ ఇవ్వాలి.
ఇలా మీకు కూడా మంచి కాన్సెప్ట్ ఉండి పొటెన్షియల్ ఉండి హిట్ అవ్వాల్సిన సినిమాలు ఫ్లాప్ అయినవి ఏవైనా ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, లేకపోతే డిస్లైక్ మాత్రమే చేయకుండా ఎందుకు చేశారు అని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.